కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపుల ఘటనపై అధికారులను నివేదిక కోరారు. కాకినాడ జీజీహెచ్లో దారుణం వెలుగు చూసింది. 50 మంది పారామెడికల్ విద్యార్థినిలపై ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అసభ్యకరమైన ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు అతనికి సహకరించారు. కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదు అందింది. విద్యార్థినిలు ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయగా ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి చర్యలకు సిద్ధమవుతోంది. మైక్రోబయోమ్ కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపుల ఘటనపై అధికారులను నివేదిక కోరారు. కాకినాడ జీజీహెచ్లో దారుణం వెలుగు చూసింది. 50 మంది పారామెడికల్ విద్యార్థినిలపై ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అసభ్యకరమైన ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు అతనికి సహకరించారు. కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదు అందింది. విద్యార్థినిలు ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయగా ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి చర్యలకు సిద్ధమవుతోంది.